అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట మండలం అత్తమూరులో శ్రీ కోదండరామశెట్టిపల్లి ఐక్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం దొమ్మేటి వెంకటరెడ్డి 172వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘ అధ్యక్షుడు చెప్పడి నాగు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో దొమ్మేటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బండారు మునిరాజు సౌజన్యంతో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి బాటసారులకు మజ్జిగను అందజేశారు. ఈ కార్యక్రమంలో నామాల చంద్రరావు, సరాకుల అబ్బులు, పిల్లి శ్రీనివాస్, పిల్లి నగేష్, చుక్కా యేసు, గుడ్డు మోహన్, రామిశెట్టి భద్రరావు, సవరపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా చిట్టిపల్లి జాతి బిడ్డ అయినటువంటి శ్రీ స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారి 174వ జయంతి సందర్భంగా మండపేట పట్టణంలో చిట్టిపల్లి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చిట్టిపల్లి సోదరులందరూ కూడా నియోజకవర్గం వ్యాప్తంగా ఈరోజు మండపేట టౌన్లో ఉన్నటువంటి చిట్టిపల్లి సామాజిక బిల్డింగ్ దగ్గర ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మరి అలాగే ఇవాళ చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకుని దాచుకుని ముడపెట్టుకునే స్థాయిలో ఎదిగిరే తప్ప మరి దొమ్మేటి వెంకటరెడ్డి గారు మరి ఆ రోజున రంగుల్లో ఎంతో కష్టపడి ఒక సంపాదించుకుని మన కోనసీమ వచ్చి మన జాతికి ఎనలేని సేవలు అందించడం జరిగింది. ఆయన సంపాదించినంతా కూడా ఒక విద్య మీద పెట్టినట్లయితే మన జాతి బిడ్డలు తరతరాలుగా మంచి భవిష్యత్తులో అవుతారనే ఉద్దేశంతో ఆయన సొంతంగా సంబంధించినటువంటి ఎంతో ఆస్తిని కాలేజీలకు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలకి వచ్చిన పెద్దలకు అందరికీ కూడా మా సంఘపక్షాన్ని కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. దొమ్మేటి వెంకటరెడ్డి గారు 1853 మార్చి 23వ తేదీన బోర్డర్ స్కూల్లో జన్మించారు. జన్మించిన తర్వాత వారు చదువు పూర్తయిన తర్వాత బర్మా వెళ్ళి రంగుల్లో అక్కడ బాగా ఆస్తి సంపాదించి 60 కార్గో బోట్ నుండి ఈ బోట్ల ద్వారా వచ్చిన ఆదాయంతో సుమారు 1000 ఎకరాల పొలం కొని అక్కడ బర్మా మేయర్గా పనిచేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ చిట్టిపల్లి అనే పొలానికి ఈడిగానే ఉండేది. ఈడిగా అనే పేరు తీసేసి 1920లో చిట్టిపల్లి జాతికి ఒక చిట్టిపల్లి సంఘాన్ని స్థాపించి ఆయన సంపాదించిన 1000 ఎకరాల ఆస్తిని కూడా జాతికి దారిపోసి